నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన కుమార్తె కైవల్యారెడ్డిలు ఇంటింటికి వెళ్లి విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించాలని ఆనం కోరారు. ఆత్మకూరు పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసింది ఎవరో ఒకసారి ప్రజలు ఆలోచించాలని విన్నవించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కదులుతోంది పసుపు దళం, తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం. కదులుతోంది పసుపు దళం, ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం. అడుగులోన అడుగు వేసి పరుగు తీసుకుంటూ, చేతిలోన చెయ్యి వేసి పసుపు జెండ మోస్తూ, అన్నగారి దీవెనతో చంద్రబాబు వ్యూహంతో కదులుతోంది పసుపు దళం, తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం. కదులుతోంది పసుపు దళం, ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం. వాననక కూడనక గుడ్డనక పార్టీకై పని చేసే కర్షకులై, లేయనక పగలనక నిద్రన ఎల్లవేళలా విజయం, ఎదురులేని పయనం. అవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాసుకి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం